గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టులో ఎగువ నుండి భారీగా వరద నీరు చేరడంతో మత్తడి దూకి మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలిసి వరద ఉధృతిని పర్యవేక్షించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, కరెంటు స్తంభాలను, వైర్లను, విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు. చెరువుల కుంటల వద్దకు ప్రజలు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజు నుంచే ఆయా జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, వరద ఉధృతిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వరద ఉధృతి కారణంగా నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎప్పుడు కూలింది నీళ్ళు ఉన్నాయంటే ఒక 20 ఉంటాయి సార్. మరి నోటేసుకున్నారు వీళ్ళు పోనీ రైసే కాదు, పప్పు, ఉప్పు మీరు ఎక్కడ అట్లా ఆ విధంగా మీకు ఇచ్చారు. భోజనం వంట స్టార్ట్ చేసినారు మరి బండి రావడం మీరు రాండి. మళ్ళీ వర్షం పడ్డారు, ఒక పూట అయితే ఉండాల్సింది బయట ఉండరు కదా. ఇప్పుడు మీకు 5 లక్షల రూపాయలు ఇస్తాను కదా, ఇదేనా ప్లాట్? ఇదే ప్లాట్ వేరే ఇది కూడా ఉన్నది మన లిస్ట్ లో. 2000 సంతలో మన లేని వాళ్ళకు 12 మంది ఉన్నారు. 12 మంది 14 మంది వెళ్తారు లేని. అది కూడా పెట్టారు సార్. ఒక పని చేయకూడదు, ఇల్లు నోట్ చేసుకొని ఇల్లు లేదు రాసుకో, అడుగు పనులు లేవు రాజు, మన నెక్స్ట్ ఇస్తాను ఇప్పించచ్చు. 14 ఇవాళ పంపించిన రిపోర్ట్ బలం ఉంటుంది.
ఎక్కడ తీసుకుపోతుంది స్కూల్ ఇంకా పడతారు కదా ఎంత పిచ్చి పడతారు అన్నకి కొంచెం వెనకకు రా కదా లోపలికి సంబంధం లేదు. మనము మురుగ జంగాలు ఈసారి మీరు పోయినప్పుడు 7 కట్టికాలు అంతా క్లియర్ చేసుకుని వచ్చినాం. లేకపోతే 4 సంవత్సరాలు ఏదైనా అది ఐడియా ఉంది కాబట్టి మల్లారం వచ్చి కట్టికాలు అంతా క్లియర్ చేసుకుని వచ్చినాం. పోయినప్పుడు బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ మొత్తం మూసుకుపోయింది. ఆ బ్రిడ్జ్ కింద అది విచాల్చి తెప్పించి మొత్తం క్లియర్ చేయించిన. దానివల్ల మీకు ఇస్తుంది మళ్ళీ అవినేష్ బాగా కష్టపడింది. ఏ మాట ఇంకా పడతారు కదా ఎంత పిచ్చి పడతారు కదా అన్నకి కొంచెం వెనకకు రా కదా లోపలికి సంబంధం లేదు. మనము మురుగ జంగాలు ఈసారి మీరు పోయినప్పుడు 7 కట్టికాలు అంతా క్లియర్ చేసుకుని వచ్చినాం. లేకపోతే 4 సంవత్సరాలు ఏదైనా అది ఐడియా ఉంది కాబట్టి మల్లారం వచ్చి కట్టికాలు అంతా క్లియర్ చేసుకుని వచ్చినాం. పోయినప్పుడు బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ మొత్తం మూసుకుపోయింది. ఆ బ్రిడ్జ్ కింద అది
ఛార్జ్ తెప్పించి దానికి మొత్తం క్లియర్ చేయించిన దానివల్ల మీకు ఇస్తారు ఇబ్బంది లేదు. అవినేష్ బాగా కష్టపడింది ఏ మాట ఎక్కడ తీసుకుపోతుంది ఎక్కడ తీసుకుపోతుంది ఇంకా పడతారు కదా ఎంత పిచ్చి పడతారు అన్నకి కొంచెం వెనకకి రా కదా లోపలి సంబంధం లేదు. మనము బుడుగ జంగాలు ఈసారి మీరు పోయినప్పుడు 7 మందిలో మనం వెళ్ళి కట్టుకాలు అంతా క్లియర్ చేసుకుని వచ్చినాం. లేకపోతే మీరు 4 సంవత్సరాలు ఏదో అది ఐడియా ఉంది కాబట్టి మల్లారం నుంచి కట్టుకాలు అంతా క్లియర్ చేసుకుని వచ్చినాం. పోయినప్పుడు బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ మొత్తం మూసుకుపోయింది. ఆ బ్రిడ్జ్ కింద అది ఛార్జ్ తెప్పించి దానికి మొత్తం క్లియర్ చేయించిన దానివల్ల మీకు ఇస్తారు ఇబ్బంది లేదు. అవినేష్ బాగా కష్టపడింది ఏ మాట భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ మన సిరిసిల్ల జిల్లాలో వేములవాడ సబ్ డివిజన్లో అన్ని ఎక్కడెక్కడైతే మెయిన్గా వాగులు ఓవర్ఫ్లో అవుతున్నాయో విజిట్ చేసి దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమని అక్కడ జనాలని అప్పీల్ చేసి మేము పోలీస్ తరఫు నుంచి ఏమేమి చేయాలో చేస్తున్నాము. సో ప్లీజ్ టేక్ కేర్. అదే అందులో భాగంగా ఇక్కడ కొండ్రాపేట మండలం నిమ్మపల్లి విలేజ్ దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న మూలవాగు దగ్గరికి వచ్చినాము. సో అక్కడ స్టాపర్స్ పెట్టి ఇరువైపులా కూడా రాకపోకలు బంద్ పెట్టినాము. సో ఐ అప్పీల్ మళ్ళీ ఒకసారి మన లోకల్స్కి ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్. మనకి అనిపిస్తుంది ఏదో కొంచెం టెంప్ట్ అయిపో కొంచెం చూద్దాం అని లోపలికి వెళ్తాం. అది ఎప్పుడు కింద నుంచి ప్రాబ్లం అవుతుందో తెలియదు. మొత్తం కింద నుంచి అది ఇంకిపోయే ప్రమాదం ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ గో దేర్. ఫిషింగ్ ఎట్సెట్రా ఇట్లాంటివి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఒక 2-3 డేస్ వరకు ఎమర్జెన్సీ అయితే తప్పితే బయటికి రాదు. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలను అనేక ప్రాంతాల్లో నీట మునిగినటువంటి రైతుల పొలాలకు సంబంధించిన అంశము, కొన్ని కాలువలలోకి నీరు వచ్చినటువంటి ప్రాంతము, కొన్ని ప్రాంతాల్లో పూరి గుడిసెలు కూలిపోతున్నటువంటివి మా దృష్టికి రాగానే ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలతోటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై రాత్రి నుండే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, ఇతర అధికార అన్ని రంగాలకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా రాత్రి నుండే ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బంది తలెత్తుతుందో ఆ ఇబ్బందికి అధిగమించడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు కోనరాపేట మండలంలోని నిమ్మపల్లి చెరువు పూర్తిగా నిండి మత్తడి దుంకుతూ ఉధృతంగా వస్తున్నటువంటి వాగును పరిశీలించడం జరిగింది. పాక్షికంగా బ్రిడ్జి దగ్గర కూడా తెగిన ప్రాంతాన్ని కూడా అడిషనల్ ఎస్పీ గారు శేషాద్రి రెడ్డి గారితో కలిసి ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ కూడా కలిసి స్వయంగా పరిశీలించడం జరిగింది. 2 పోల్లు కూడా విరిగిపోయింది కూడా గమనించడం జరిగింది. అదేవిధంగా పెంటి వాగు పైన తెగిపోయినటువంటి బ్రిడ్జిని పరిశీలించడం పోతున్నాం. మూలవాగు పైన కూడా తెగినటువంటి బ్రిడ్జిని కూడా పరిశీలన జరిపి ప్రభుత్వానికి వెంటనే నివేదికను పంపి మరి వెంటనే ఈ బ్రిడ్జిలను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని, కరెంటును పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఎక్కడైతే ఇండ్లు కూలిపోయినాయో వాటికి కూడా ఇందిరమ్మ ఇండ్ల కింద బలహీన వర్గాలకు సంబంధించిన వారైతే 5 లక్షలు,
దళితులు గిరిజనులకు సంబంధించినటువంటిది అయితే 6 లక్షల రూపాయలు ఇచ్చడానికి కోసం కూడా ఈరోజు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకొని ఇప్పుడే వివరాల్లో పూరి గుడిచ కూలిపేట దగ్గర కూడా చెప్పడం జరిగింది. రైతులకు కూడా ఏదైతే ఈ వరదల వల్ల నష్టపోయినటువంటి వరి పొలాలు కానీ పత్తికి సంబంధించింది ఏదైనా కానీ కోసుకుపోయి ఇబ్బంది అయితే ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు జరిగింది. రేపు ఎల్లుండి వెంటనే పరిశీలన జరిపి నష్టపోయిన రైతులను గుర్తించి గతంలో ఎకరాకు 10,000 రూపాయలు ఇలాంటి పాక్షికంగా నష్టపోయిన వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని వాటి సందర్భం చెప్తూ ఎక్కడైతే రోడ్లు తెగిపోయినాయో వాటి వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసే కార్యక్రమం, బ్రిడ్జిలు తెగిపోయిన కాడ కూడా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని వాటి సందర్భం చెప్తూ అన్ని రంగాలకు సంబంధించిన అధికారులు అప్రమత్తమై ఉన్నారు. మీ ఇంతకుముందు అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టుగా ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు సలహాలను హెచ్చరికలను పాటిస్తూ అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని, ఎక్కడైతే ఉధృతంగా పారుతున్నటువంటి వాగుల దగ్గర వచ్చినటువంటి సందర్శకుల సంఖ్య పెరుగుతుంది, వారు కూడా వాగుకు సుదూరంగా ఉండి చూడాలి తప్ప దగ్గరికి వెళ్ళేటువంటి ఆతృతను పోకుండా ఉండాలని, ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని చెప్పి సందర్భం చెప్తూ ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ ఏ గ్రామంలో ఈ భారీ వర్షాల వల్ల ఇబ్బంది తలెత్తు వెంటనే గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శితో సహా గౌరవ కలెక్టర్ వరకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు లేదా గ్రామంలో ఉన్నటువంటి ఏ అధికారికైనా మీరు వెంటనే సూచనలు సలహాలు చేసినట్టు మా దృష్టికి వస్తుంది. ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే బట్టి విక్రమార్క గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇద్దరు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటున్నారు. మేము వెంటనే సమాచారం మేము కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మూలవకు సంబంధించి పైన సెరికొండ మండలంలో పందిమడుగు దగ్గర చిన్న కుంటనో చెరువు తెగిపోయిందంటే వెంటనే మేము బయలుదేరి రావడం జరిగింది. మధ్యలో మళ్ళీ తెగిపోలేదని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఏదైనా జరిగినా ఇబ్బంది అప్రమత్తంగా ఉండడానికి కోసమే మేము తెలవగానే బయలుదేరి రావడం జరిగింది అన్నమాట. చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వం చెప్పే సూచనలు సలహాలు హెచ్చరికలు పాటించవలసిందని విజ్ఞప్తి చేస్తున్నాం.